లైవ్ షోకి తిరిగి స్వాగతం. మోడీ ప్రధాని అయ్యాక దేశాభివృద్ధి మందగించిందన్న సోనియా గాంధీ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 31% మంది అవునని, 69% మంది కాదంటున్నారు. ఈ అంశంలోకి వెళ్ళడానికి ముందుగా గోపీనాథ్ రెడ్డి గారు ఫైనల్గా చెప్పండి. వారేమో లాయర్ల తరఫున మాట్లాడారు, మీరేమో పోలీసుల తరఫున మాట్లాడారు. ముక్కు కోసుకోవడం అవుతుందా అని అంటున్నారు. ఎట్లా? ఇప్పుడు కొంతమంది ఏమో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అయితే 15,000 అవుతుంది సార్, కోర్టుకి వెళ్తే 2-3 అయిపోద్ది. అసలు ఆ బూత్ ఎవరు పడతారండి? పడితే కోర్టుకు పోతే కనీసం గౌరవంగా ఏమండి మీరు ఏమైనా కేసు లాయర్ పెట్టుకున్నారా అంటారు. పోలీస్ స్టేషన్ బాగానే ఒరే గిరి అసలు మాటలు ఆ బూతులు మామూలు బూతులు అట్టాకు తప్పు కదా. మరి అది పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిందే కదా, పోలీసు వాళ్ళే. అదే ఆ రిలీఫ్ నుంచి బయటపడతానికి ఒక నేషన్ తిట్టడం వేరు, గంట తిడటం వేరు. గంట తిడతా ఉంటాడా? డబ్బులు వచ్చిందా తిడతానే ఉంటారు సార్. కాదండి, మనము వ్యవస్థలు బాగలేదని ఒకరిని అనవసరంగా తప్పులు పెట్టుకొని తిట్టుకోవడం కన్నా కూడా వ్యవస్థలు ఎలా మార్చాలి అనేది ఆలోచించాలి. పోలీస్ వ్యవస్థలో అందరూ అవినీతి పరులనేది మాత్రం అబద్ధం. అలానే కోర్టులు కూడా అన్ని అవినీతి అనేది అబద్ధం. వారితో ఒప్పుకుంటున్నాను. ఒక విషయంలో మాట్లాడినప్పుడు మన టెలిఫోన్లో వచ్చిన వాళ్ళతో మంచి న్యాయవాదులు ఉన్నారు. కొన్ని కేసుల్లో వాళ్ళు డబ్బు కూడా తీసుకోరు. బాబు నీ దగ్గర నాకు వద్దు అనేవాళ్ళు ఉన్నారు. అట్లనే పోలీసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అంతా చెడ్డవాళ్ళే అని చెప్పి మనం తిట్టడం మొదలు పెడితే దీనికి అంతం ఉండదు. కాబట్టి ప్రజల సౌకర్యాన్ని మర్చిపోతున్నాం మనం. ప్రజల సౌకర్యాన్ని మర్చిపోయి ఇక్కడ జరిగితే న్యాయం జరుగుతుంది, ఇక్కడైతే న్యాయం జరగదు అని ఒకరినో తిట్టుకుంటున్నాం. కానీ న్యాయం జరగనప్పుడు మనం ఎలాంటి చర్యలు చేపట్టాం, రైట్, అది ముఖ్యం. ఇప్పుడు ఒక అధికారి అవినీతి పరుడు, దీని సొల్యూషన్ చెప్పండి. దీని సొల్యూషన్ ఏమీ లేదు. సొల్యూషన్ ఇది తీసుకొచ్చింది, దీంతో పోలీస్ స్టేషన్ అవినీతి తగ్గుతుందా తగ్గదా? ఒకవేళ తగ్గాలంటే ఏం చేయాలి? లేదు ఈ సవరణ కరెక్ట్ కాదనేది సరే మీ అభిప్రాయం కావచ్చు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఒకటేనా, ఇప్పుడు 7 ఏళ్ళు కాకుండా ఇంకా తక్కువ శిక్షకుండేందుకు ఇవ్వండి బెయిల్. ఓకే, దానికన్నా ఎక్కువ ఉంటే మీరు కోర్టుకు పంపించండి. అట్లా ఏదైనా పరిష్కారం. అంటే ఒక సీరియస్ నేరంలో ఇన్వాల్వ్ అయిన వాడు పోలీస్ స్టేషన్లో బయటపడితే రేపు భయం కూడా ఉండదు ఎవరికి. దానికి సీరియస్ కేసుల విషయంలో ఎవ్వరు అభ్యంతరం చెప్పరు. చిన్న కేసులు, పెట్టి కేసులకి ఉంటాయి కదా, వాళ్ళందరినీ తీసుకెళ్లి కోర్టుల చుట్టూ తిప్పటం ఇదంతా ఇబ్బంది అవుతుందా అన్నదే ఒక ప్రశ్న. పిట్టి కేసులు ఉండకపోవచ్చు, పెట్టి కేసులు చిన్న కేసులు కూడా పిట్టి కేసుల్లో అమెండ్మెంట్ ఉండకపోవచ్చు. ఓన్లీ 41A దృష్టిలో పెట్టుకుని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అట్లా ఏమి క్లారిటీ ఇవ్వట్లేదు. చిన్న కేసుల కోసమే ఈ సవరణ పదాలు అట్లా వస్తున్నాయేమో పేపర్లో అట్లా తెలియదు కానీ 41A అమెండ్మెంట్ దృష్టిలో పెట్టుకుని చేశారు. ఇది చిన్న చిన్న కేసులు ఆల్రెడీ. గాంధీశ్వరరావు గారు రాజమండ్రి నుంచి లైన్ లో ఉన్నారు. గాంధీశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. గాంధీ గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. గాంధీ గారు హలో, మాట్లాడండి ప్లీజ్. శ్రీను చిత్తూరు నుంచి శ్రీను నమస్కారం, మాట్లాడండి. ఆటోలు కానీ ఎవరైనా చిన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అవును, చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి కేసు పెడతారంటున్నారు కదా. మామూలుగా ఇప్పుడు 1975లో ఏ రోడ్లు ఉన్నాయో ఆయన చూస్తుందా, రాయమండ్రి దగ్గర ఇక్కడ 80లోను అదే రోడ్లు అదే సైజులో ఉన్నాయండి. అవును, ఈ కంపెనీలు అమ్మేసి కార్లు అంటే మోటార్ సైకిల్ అన్ని అమ్మేసుకుంటున్నారు, కొనుక్కుంటారు. కానీ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు పోలీసు వ్యవస్థ అయినా న్యాయ వ్యవస్థ అయినా ముందు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని డెవలప్మెంట్ చేశాక సంబంధించిన విషయం మాట్లాడుతున్నారు. ఎంఎస్సీ అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయరు. రైట్, ఓకే, అది మీది లార్జర్, అది ప్రభుత్వాలు చేయాల్సిన పని. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి, బీజేపీ మీద నిన్న సోనియా గాంధీ గారు విరుచుకుపడ్డారు, మీరేం సమాధానం చెబుతారు? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రాహుల్ గాంధీని ఇప్పుడు ప్రెసిడెంట్ చేయాలనుకున్నారు, చేయలేకపోయారు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇవన్నీ ఆవిడ చెప్పింది కదా, రాహుల్ గాంధీ మీద ఎంత మురిఫంగా చెప్పారు, మా అబ్బాయి వల్లే ల్యాండ్ ఎక్విజిషన్. అందుకే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఆమె ఏమన్నారంటే ఈ పనికి అంటే ఈ మోడీ వచ్చిన కాంచి అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి కుంటుపడ్డది అనేది ప్రధానంగా చెప్పింది. వాళ్ళు ఈ దేశంలో వాళ్ళ ప్రభుత్వం పోయే రోజు నాడు ఇన్ఫ్లేషన్ ఆ రోజు ఎంత ఉన్నది, తర్వాత జీడిపి ఎంత ఉన్నది, 11% ఇన్ఫ్లేషన్ ఉంటే మేము 4%కు 4 monthsలో పట్టుకొచ్చాము. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మేము చెప్తలేము, ఆర్బీఐ కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ కానీ అందరూ చెప్తున్నారు, IMF కానీ చెప్తున్నారు. అదేవిధంగా వాజ్పేయి ప్రభుత్వంలో మేము 8% జీడిపి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో 5కి వచ్చింది, మళ్ళీ వాళ్ళు 7.5 తీసుకొచ్చారు. ఫారిన్ నిల్వలు పెరిగినాయి.
తర్వాత పెట్టుబడులు వచ్చినాయి 27 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా పెట్టుబడులు వచ్చినాయి. ఈ రకంగా 27 లక్షలు వచ్చినాయి. 27 లక్షల కోట్లు 27 లక్షల కోట్లు. నేను చెప్పడం మీరు కావాలంటే చూడండి ఒకసారి. ఏ గవర్నమెంట్ కావాల్సిన లెక్కలు ఆర్బీఐ అబద్ధం చెప్పారు. ఇప్పుడు చైనాలో ఆర్థిక సంక్షోభం వచ్చినా ఇవాళ లేదంటే యూరోప్ లో ఆర్థిక సంక్షోభం వచ్చినా మనం ఇవాళ నిలబడగలుగుతున్నాం. మనం ఈ రోజు నిలబడ్డాం. అదే విధంగా దాదాపు 11 కోట్ల మందికి ఈ రోజు ఇన్సూరెన్స్ మనం ఇవ్వడం జరిగింది. లేదు మోడీ ప్రభుత్వం వచ్చినాక 20 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇన్ఫ్లేషన్ తగ్గిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడం జరిగింది. మీకు ఇంకోటి బొగ్గు కుంభకోణం కానీ ఇతరత్ర కుంభకోణంలో ఓన్లీ కోల్లో ఇవాళ ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చినాం. సబ్సిడీ మీద 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చినాం. మొత్తం ఓవరాల్ బావులని కనుక అవి ఓపెన్ బిడ్డింగ్ అయితే 10 లక్షల కోట్లు రాబోతున్నాయి. ఐరన్ ఓర్ మొత్తాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ లో జనార్దన్ రెడ్డి జైలు ఉన్నది మీరు చూసిండ్రు. మాట్లాడినప్పుడు మాట్లాడమ్మా చెప్పండి. ఐరన్ ఓర్ మీద 25 లక్షల కోట్లు ఈ రోజు దాన్ని రెగ్యులరైజ్ చేయడం వల్ల 25 లక్షల కోట్లు పన్నేతర్ అంటే పన్నులు వేయకుండా దాదాపు 18 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సబ్సిడీస్ మీద సబ్సిడీస్ ను వృధా అయిన వాటిని కంట్రోల్ చేయడం వల్ల 3,70,000 కోట్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆర్బీఐ మన ఆర్థిక విధానాలు ఇప్పుడున్న ఆర్థిక విధానాలు బాగున్నాయని ఆర్బీఐ కానీ ప్రపంచ బ్యాంక్ కానీ వాళ్ళు చెప్పడం జరుగుతున్నది, పత్రికల్లో కూడా వస్తున్నది. మరి ఈ రకంగా అభివృద్ధి పథంలో అవినీతి రహితంగా సిట్ వేయడం జరిగింది. ఆల్రెడీ సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నది, అది నడుస్తున్నది. రాము గారు ఒంగోలు నుంచి లైన్ లో ఉన్నారు. రాము గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం. నమస్కారం సార్. సార్ కొంచెం వ్యవధి ఏంటి సార్? మా పర్సనల్ అయిపోయింది కొంచెం సార్. సార్ కొంచెం ఈ పోలీస్ వ్యవస్థ మీద ఒక చిన్న ఇది సార్, నాది మా ఫ్యామిలీలో రియల్ గా జరిగినది చెప్తా ఉన్నాను. కొంచెం ఏం లేదు సార్. ఇప్పుడు మా మదరు మేము 3 అన్నదమ్ములము, ఒక సిస్టర్ సార్. మా సిస్టరు మా ఎల్డర్ బ్రదర్ ను మా అమ్మను ఒక ఆశ్రమం వాళ్ళు తీసుకుపోయేసి, అంటే పేర్లు వద్దులేండి సార్, తీసుకుపోయేసి మా అమ్మ ఆస్తిని ఆమె పర్సనల్ పేరు మీద ఉంటే కోట్ల రూపాయల ఆస్తిని రాపించుకొని మా అమ్మను మేము అడగడానికి పోయినందుకు అడిగినామని చెప్పేసి వీళ్ళే వచ్చేసి తప్పుడు కేసులు పెట్టి మా మీద పెట్టేసి పోలీసు వాళ్ళందరూ ఒకటైపేసి మమ్మల్ని ఏపుకొని తినేసినారు సార్. చేసేసి లాస్ట్కు మా అమ్మను చూడనీయకుండా 1 year నుంచి ఆంక్షలు పెట్టి భయపించి భయభ్రాంతులను చేసేసినారు సార్. ఎక్కడ ఒంగోలులోనా సార్? ఇంకా పేర్లు చెప్పాలంటే వాళ్ళు అక్కడ గుంటూరు జిల్లాలోనే సార్ ఉండేది. గుంటూరు జిల్లాలో జరుగుతుంది ఇదంతా సార్. 1 year నుంచి సార్ మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు, మా దగ్గర వాళ్ళు విల్లులు అన్ని ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళలేకపోయారా? గవర్నమెంట్ ఎవరుండారు సార్ దిక్కు దివానా? ఇప్పుడు మాకు వాళ్ళకందరికీ డిఎస్పీలు వాళ్ళందరూ డిఎస్పీ గారు ఏమన్నారంటే మీ అమ్మని నువ్వు చూడడానికి కూడా లేదు అన్నారు సార్. మా అమ్మ కాళ్ళ మీద పడేయండి సార్ అంటే మీ అమ్మనే మిమ్మల్ని కొట్టేసి పంపిస్తే మీకెందుకురా అన్నట్లు వాళ్ళు మాట్లాడారు సార్. స్టేషన్ లో ఇది మాట్లాడి ఏం సార్ ఇట్లా అంతా ఇది వ్యవస్థ ఇట్లా అయిపోయింది. పోలీసు వ్యవస్థలో మార్పులు రావాలి. ప్రభుత్వాలేమో పోలీసుల మీద ఆధారపడుతున్నాయి. ఎలక్షన్లప్పుడు పోలీసులు సాయం చేయాలి, ఎలక్షన్ పోలీసులు కేసులు లేకుండా చేయాలన్నా పోలీసులే, కేసులు పెట్టాలన్నా పోలీసులు. అట్లా అయిపోయింది, ఏం చేద్దాం? ఇప్పుడు మీ మరి గోపీనాథ్ రెడ్డి గారు ఏమైనా సాయం చేస్తారేమో అడుగుతాం తర్వాత. ఇప్పుడు సార్ ఎక్కాల పుస్తకం ఉంటది కదా సార్, 2 లాస్ట్ ఎక్కాలు చూసారు ఎక్కాల బుక్ లో ఎంత నెంబర్ అన్నా మనం పెట్టుకోవచ్చు, లక్షలు కోట్లు వేల కోట్లు. అలా ఎక్కాల పుస్తకాల యొక్క దానిలాగా ఉంది కానీ ఇంకోటి రకం లేదు. నేను ఒకటే అన్నాను, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడారు. ఇప్పుడు చూడండి రూపాయి విలువ ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఎందుకంటే మా హస్బెండ్ మా బాబులు ఇద్దరు లండన్ లోనే ఫారెన్ లోనే ఉంటారు. రూపాయి విలువ నాకు తెలుస్తుంది, నాకు లాభం అవుతుంది. అంటే వాళ్ళు $1 పంపిస్తే 66 రూపాయలు 40 పైసలు టాప్ అనమాట, ఎక్స్ట్రీమ్ రూపాయి విలువ. ఒక ఇన్ఫ్లేషన్ లేదు, అది లేదు. ఇంత అభివృద్ధి అంటే అభివృద్ధి ఎప్పుడంటే రూపాయి విలువ పెరిగినప్పుడే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడినట్టు గౌరవం. ప్రపంచ దేశాల్లో మన రూపాయి ఇంత పతనంగా, ఇంత నీచంగా, ఇంత పాతాళంలో పోతే దౌర్భాగ్య స్థితి వచ్చే వాళ్ళు పొగుడుతుంటే ఎలాగండి పొగుడుకుంటారు. ఇది వాస్తవం కాదు, నేను చెప్పేది వాస్తవం. ఎక్కాల పుస్తకాలు ఎక్కాలు చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, నల్లధనం ఎంత తెచ్చారండి? ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో 15 లక్షలు వేసారండి. 15 లక్షలు వేస్తా అన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో నల్లధనం తెచ్చేసేసి వేస్తున్నారు. 27 లక్షల కోట్లు వచ్చేసిందని చెబుతున్నారు, మీరేమో 15 లక్షలు మొత్తం మీద ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ నల్లధనం తెచ్చేస్తున్నారు. ఎంత దాకా తెచ్చారండి? మరి ఏదండి ఎక్కడండి అభివృద్ధి? మహిళలకు ఇచ్చింది 100 కోట్లు, 125 కోట్లు
అన్న మహిళా సంక్షేమానికి ఇచ్చిన డబ్బు అది. NRGS ఎత్తేసారు. ఈ ఎక్కడండి సామాన్లు కడుపు కొట్టారు, రూపాయిని పతనం తీసుకెళ్లారు, అందస్తాన్ని తీసుకెళ్లారు. ఏంటండి అభివృద్ధి? వారు అడుగుతున్నారు, వారికి ఏమన్నా అవకాశం ఉంటే హెల్ప్ చేయండి, లేదంటే చేయగలిగింది. పోలీస్ వ్యవస్థ జైలుకి వెళ్తే జనం నిస్సహాయులుగా ఉండాల్సిన పరిస్థితి అట్లా ఉండాల్సిన అవసరం లేదండి. చూడు బాబు రాము, మీరు వెళ్ళి ఎస్పీని కానీ అర్బన్ ఎస్పీ అంటే మీరు అర్బన్ ఎస్పీ చేశారు, రూరల్ ఎస్పీని కలిసారా, డిఐజీని కలిసారా? మీరు కలవండి. అక్కడ న్యాయం జరగకపోతే ఇంకా పైన ఉన్నారు అధికారులు. మీరు అలా అనుకోకూడదు. నిస్సాయత ఎప్పుడు కూడా ఆ భావన రాకూడదు. అంటే ఆ టెనేషియస్ నేచర్ ఉండాలి. మనం ఫైట్ అవుట్ చేయాలి అని చేయాలి, అంతేగాని మీరు ఒక ఇన్సిడెంట్ చూసేసి ఇది పోలీస్ వ్యవస్థ అంతా ఇలానే ఉంటుంది. డిఎస్పీ ఉండొచ్చును, అతను మూర్ఖుడు కావచ్చు, అది మంచోడు కాకపోవచ్చు, కానీ పై అధికారులను చేయండి. మనము న్యాయం చేయించుకునే స్థితి చేరుకోవాలి మనం. రైట్, ఓకే. మోడీ ప్రధాని అయ్యాక దేశాభివృద్ధి మందగించిందన్న సోనియా గాంధీ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 31% మంది మాత్రమే వారికి అనుకూలంగాను, మోడీ గారికి 69% మంది అనుకూలంగానే ఉన్నారు. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మల్కాజ్గిరి లోక్సభ సభ్యులు శ్రీ మల్లారెడ్డి గారికి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రముఖ విద్యా సంస్థల అధినేతగా రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పక్షాన తెలంగాణలో గెలిచిన ఏకైక ఎంపీ శ్రీ మల్లారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక శ్రీమతి గంగా భవాని గారికి, గోపీనాథ్ రెడ్డి గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే లక్ష్మీనారాయణ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.